భాగవతం శ్రీ భాగవతం పాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం నమో అందరం ఒకసారి చెప్తాం. పాదౌ యదీయో ప్రథమ ద్వితీయో తృతీయ పురుయో పదితో యదో నాభిస్తదా పంచమేవ షష్ఠః భుజాంతరం దోర్యుగళం తధాన్యౌ కంఠస్థురాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపితు ద్వాదశ ఏవ భాతి తం ఆదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
సమస్త భక్త బృందానికి జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, భాగవత వైలక్షణ్యాన్ని మనం ఉదయం తెలుసుకున్నాం. భాగవతం ఎంత గొప్పదో మనకి తెలియాలి. తెలిస్తే అందులో మనం ప్రవేశించగలుగుతాం. ఏదైనా ఒక గ్రంథాన్ని మనం చదవాలన్నా, దాంట్లో ప్రవేశించాలన్నా దాని గొప్పతనం తెలియాలి. మనకి శాస్త్రం కూడా ఒక మాట చెప్తుంది, ఎప్పుడైనా సరే ప్రయోజనం అనుద్దిశ్య నమంలోపి ప్రవర్తతే. శాస్త్రం చెప్తూ ఓ పిచ్చివాడైనా ఒక పని చేయాలి అంటే దాంట్లో ఏదైనా ప్రయోజనాన్ని ఆశిస్తారట. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ, భజన చేయండి అంటే ఏమి ఇస్తారండి? ఎవరైనా కదా. గుడికి వెళ్ళరా, ఏమొస్తుంది గుడికి వెళ్తే అడుగుతారా కదా. ఎవరైనా అడిగే మాటలు ఇవే ప్రశ్న. నేను వెళ్తా, భాగవతం వింటే ఏమొస్తుంది, దేవుడికి దండం పెడితే ఏమొస్తుంది? ఈనాటి ప్రజలంతా చాలామంది ఇవే ప్రశ్న అడుగుతున్నారు. పిల్లలు కూడా దేవుడి దగ్గర వెళ్తే ఏమొస్తుంది? అక్కడెక్కడో దేవుడు ఉన్నాడు, ఇక్కడ నేను మాట్లాడితే ఆయన వినపడుతుందా? మనస్సు అనుకున్న ఆయన తెలుస్తుందా అనుకుంటున్నారా? అనుకోవట్లేదా? చూడండి, ఇక్కడ రిమోట్ నొక్కితే అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ తిరుగుతుంది, అన్నీ అవుతున్నాయా లేవా? అది ఇక్కడ నొక్కితే అక్కడ ఎలా వస్తుందని అడిగితే చూడబోయి అంటే తెలుస్తుంది. అలాగే హృదయానికి ఆ భగవంతునికి కొన్ని కనెక్షన్స్ ఉంటాయి, కొన్ని సౌండ్స్ ఉంటాయి. ఆ సౌండ్స్ అవి జాగ్రత్తగా కనుక మనం కన్వే చేయగలిగితే వాటికి కనెక్షన్ అవుతాయి. మన లోపల కూడా ఎలక్ట్రికల్ బోర్డు అవుతుంది, ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ అంటారు కదండి, బాడీలో ఉన్నాయా లేవా? డాక్టర్స్ అడిగితే చెప్తారు మన శరీరంలో ఉన్నాయి. అందుకే పోయేవాడికి ఎవరికన్నా ఇబ్బంది ఉంది అంటే వాడి గుండె పెట్టుకుని పెడతారు కదా, పెట్టగానే కరెంట్ షాప్లో ఇస్తుంటాడు, టక్కుని వేస్తుంటాడు, మళ్ళీ వస్తుంటాడు, పడుతుంటాడు, వాళ్ళు కొంత షాప్లో ఇస్తుంటారు. పిచ్చోడికి కూడా అంతే చేసుకుంటారు. కొంచెం మైండ్ ఇబ్బందిగా ఉంది అంటే లోపల కరెంట్ అనేది మన దగ్గర కూడా కొన్ని రకాలైనవి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అది ప్లస్ మైనస్, అవి ఏవి ఎంత ఉండాలనేది మనకి తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు. అవి కొన్ని సౌండ్స్తో పెంచవచ్చు, కొన్ని సౌండ్స్తో తగ్గించవచ్చు. అందుకే చూడండి, కొంతమందికి బాగా భయపడే వ్యక్తికి మంచి ధైర్యం కలిగిన వాడు ఒకడు, ఇంకేం భయం లేదురా నేనున్నాను రా అనగాని అంతకుముందు భయపడ్డేవాడు రొమ్ము విడుచుకొని ముందుకు వెళ్ళారా, ఇందాక ఏదో అన్నారుగా రెండురా ఇప్పుడు అంటాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు కదా ధైర్యం? ఒక వ్యక్తి మాట్లాడిన మాట నేనున్నా పద అనగానే వాడు రొమ్ము విడుచుకొని నిలబడుతున్నాడు. అదే వ్యక్తి నేను రానురా, నాకు సంబంధం లేదురా అనగానే భయపడిపోయి వణికిపోయి జ్వరం వచ్చి ఏడుస్తూ భయపడిపోతున్నాడు. ఏమిటి కారణం అంటే ఒక మాట ఉన్న సౌండ్ చూడండి, ఒక సౌండ్ మనిషిని లేపుతుంది, ఒక సౌండ్ మనిషిని అనేక రకాలుగా తొందరతీస్తుంది. మనస్సులో సౌండే కదా, మనస్సులో భావన కూడా అంతే. నేను కిల్బట్టని గత సంవత్సరం ధనుర్మాసానికి వెళ్ళాను మహారాష్ట్ర. అక్కడ ఒక అబ్బాయికి పుట్టుకతోనే కాళ్ళు చచ్చిపడిపోయాడు పిల్లవాడు. హాస్పిటల్స్ చూస్తే డాక్టర్ దగ్గర రాదు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేయాలి, జిఆర్ స్వామి వారు విష్ణు సహస్రనామం చెప్పారు కదా, ఆ విష్ణు సహస్రనామం చెప్పి ఇది చాలా మందు గొప్పదని చెప్పారని ఆ మందుని అదే మందుగా చేసుకుని నువ్వుని చేతులు వేసుకుని ఆ పిల్లవాడికి నామం చెప్తూ రాసిందని చేస్తే నడక రాదన్న పిల్లవాడి కాళ్ళు చక్కగా వచ్చేసింది. చూసారా, నేను అన్నిటికంటే గొప్ప నా పిల్లవాడికి ఎందుకు రాదో చూస్తా. మీరు చక్కగా చేశారు కదమ్మా, తల్లి ప్రేమ గొప్పది. రెండు, మీరు పట్టుకున్న ఆయుధం సామాన్యమైంది కాదు. ఏది పట్టుకున్నారు? విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామాన్ని మించింది దాన్ని చదివా పట్టుకొని మంచిగా రాస్తూ ఏ తల్లి అయినా తన పిల్లవాడికి ఒంట్లో బాగాలేదన్నప్పుడు భావన అయ్యో నా వాడికి ఇలా అయిపోతుంది అనుకోవడం కాదు, తగ్గి తీరుతుంది అనుకోవాలి. భావన తరంగాలని ఉంటాయి, ఆ భావనా తరంగాలు ఎదుటి వ్యక్తిని కూడా ప్రభావితం చేస్తాయి. ఒక గురువు తన శిష్యుడు బాగుపడాలి అనుకుంటే వాడు బాగుపడతాడు. వీడు ఎందుకు పనికిరాడు అంటూ ఉంటే వాడు నిజంగానే ఎందుకు పనికి రాకుండా పోతాడు. అందుకే మాట చాలా ముఖ్యమైనది. మనం మాట్లాడే మాటతో ఎదుటి వ్యక్తికి మంచి జరగాలని మంచి భావన మనం చేసినట్లయితే అవతల వ్యక్తులు గొప్పవాడు అవుతారు. లేదనుకోండి అంతే. కానీ రోజుల్లో తల్లులంతా ఏం చేస్తున్నారు,
పిల్లలకి మావాడు ఎందుకు పనికిరాడంటే రాక్షసులండి మావాడు అంటున్నాడు. నిజంగానే వాడు బ్రహ్మరాక్షసుని వచ్చేస్తున్నాడు, పీక్కు తింటున్నాడు. ఇంకా నన్ను అనకండి, మావాడు శ్రీరామచంద్రుడండి ఎంత మంచోడు అనండి. నిజంగా అనగానే ఆ భావన పరంగా నిజంగా వాడు తయారు చేస్తుంది. వాడు అనుకుంటాడు నేను నిజంగా రాముడిని అని రాముడిలో ఉన్న ఆ గుణాలు అనుకోకుండా వాళ్ళు వస్తాయి. మన రావణాసుడు అంటే కట్టుకుని కంసుడు అన్న తీసుకెళ్ళి జైల్లో మారేస్తాడు. ఆ క్రూరత్వాలు వచ్చి ఆవగిస్తుంటాయి. ఇంకే పిల్లల్ని ఎప్పుడైనా మంచి మాటతో మనం వశం చేసుకోవాలి. వాళ్ళని ఆ రకంగా మనం అంటూ ఉంటే వాళ్ళ భావన మంచి పెరిగి మంచి గొప్ప వ్యక్తులు కాగలుగుతారు. అంటే చాలా ప్రధానమైన అన్నమాట. నేను ఇక్కడ శ్రీమద్ భాగవత కథ మనం ఇలా చెప్తున్నప్పుడు అవతల వ్యక్తుల్లో కూడా ప్రభావం చూపిస్తుంది. ఒక రిమోట్ ఎలాగో అలాగా మన మనస్సులని శుద్ధి చేస్తుంది. పొద్దున మనం చెప్తున్నాం కదా, భాగవతం ఎంత గొప్పది చెప్తూ అర్ధోయం బ్రహ్మసూత్రాణ అర్ధ అయం. అయ్యా బ్రహ్మసూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ అర్థం ఇదేనండి అని చెప్తారు. బ్రహ్మసూత్రాలు అంటే పొద్దున చెప్పుకున్నాం కదా, వేదవ్యాసుడు వేదంలో ఉన్న ఉత్తర భాగమైన ఉపనిషత్తులకు అర్థాలన్నింటినీ అనుగ్రహించారు. ఆ ఉపనిషత్తుల యొక్క అర్థాలు ఏవైతే ఉన్నాయో అవి సూత్రాల కింద ఇచ్చారు, చిన్న చిన్న సూత్రాలు. ఆ సూత్రాలలో ఉన్నదంతా కూడా ఇదేనండి భాగవతమే. భాగవతంలో ఉన్నదంతా బ్రహ్మసూత్రాలే. బ్రహ్మసూత్రాలు ఏం చెప్తున్నాయి? ఇదంతా భాగవతమే. అంటే కృష్ణుడి గురించి పరమాత్మ గురించే చెప్తుంది అని చెప్తున్నారు. బ్రహ్మసూత్రాల గురించి విచారణలోకి వెళ్తే మనం బయటికి రాలేము. కానీ చాలా 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 సూత్రాలన్నీ కూడా శ్లోకాల రూపంలో ఇచ్చారు. మనకి ఉపనిషత్తుల యొక్క శ్లోకాలు బ్రహ్మసూత్రాల యొక్క అన్నీ ఇచ్చారు. అందుకే మనకి చూడండి, ఆరంభమే బ్రహ్మసూత్రాల్లో ఉన్న మొదటి శ్లోకంలోనే మంగళాచరణంలోనే రెండో బ్రహ్మసూత్రాన్ని వేసేసారు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస మొదటి సూత్రం. రెండోది ఏమిటి? జన్మాద్యస్య యతః, ఎవరి వల్ల సృష్టి స్థితి లయాలు కలుగుతున్నాయో అని అర్థం. దాన్ని విచారం చేస్తున్నారు. అదే శ్లోకం అదే నామంతో పిలిచేశారు. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతః అంటూ ఆరంభించారు. సరే, అందువల్ల బ్రహ్మసూత్రాల్లో ఉండే శ్లోకమే ఇందులో మనకి శ్లోకంగా ఆరంభమైన సూత్రం. అందులో బ్రహ్మసూత్ర అర్థం కూడా భాగవతమేనండి అని చెప్పారు. ఇంకా భారతార్థ వినిర్ణయ, భారతం యొక్క అర్థం ఏంటో దాన్ని మొత్తం కూడా ఇందులోనే చెప్పారు. భారతం ఏం చెప్తుందండి? ధర్మార్థ కామ మోక్షాణం అని చెప్తారు కదా. ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ నాలుగు నుంచి చెప్పేది ఏదో దాన్ని ఇతిహాసం అంటారు. ఇతిహాసము అంటే కేవలం ఇది ఇలా జరిగిందట అని చెప్పడమే కాదు, జరిగిందంటే మన తాతల కథలు ముత్తాతల కథలు కూడా ఇతిహాసం అని చెప్పాల్సి వస్తుంది. ఇతిహాసం అంటే 4 ఉండాలి. ఏమిటి? ధర్మ అర్థ కామ మోక్షాణ ఇతిహాస సమన్వితం, అంటే ఉపదేశ సమన్వితం. ఈ 4టిని ఉపదేశిస్తూ ఉండాలి. ధర్మాన్ని బోధించాలి, అర్థం బోధించాలి, కామాన్ని బోధించాలి, వాటి వల్ల కలిగే అనర్థాలు చెప్పాలి, మోక్షం గురించి చెప్పాలి. అలా చెప్పిందని ఏమంటారు? ఇతిహాసము అంటారు. అలాంటి ఇతిహాసం చెప్పేది ఏది? మహాభారతం యొక్క అర్థం కూడా ఇందులో తెలుస్తుంది. అలాగే గాయత్రి భాష్య రూపోసౌ అసౌ గ్రంథ, ఈ భాగవత గ్రంథం ఏమిటండి అంటే గాయత్రి భాష్య రూప. గాయత్రి మంత్రం యొక్క భాష్యం అర్థం ఏంటో అదేనండి ఇందులో చెప్తున్నారు. పొద్దున మనం తెలుసుకున్నాం కదా, అందరికీ అర్థమైందా? గాయత్రి మంత్రం యొక్క అర్థం చెప్పడం సవితృ భర్గ. మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకంలోకి వెళ్ళండి, అందరికీ అర్థమైంది కదా. అంటే సృష్టి స్థితి లయాలు మోక్షం ఈ మూడింటిని ఇచ్చేవాడిని అంటారు సవిత, సవితృ అంటారనమాట. భర్గ అనే పదం కూడా చెప్పాం. ఏమిటి భర్గ అంటే ఏం చెప్పాం? అన్నింటినీ ప్రకాశింపజేస్తాడు, అందరికీ ఆనందాన్ని ఇప్పిస్తాడు, ఆయన అందరికీ దరి చేరతాడు, అంతే అందరికీ అంతే వాళ్ళని తెలియజేస్తుంది అన్నమాట భర్గ అని.
ఇలా ఆ పదాల యొక్క వ్యుత్పత్తి చెప్తారు. స్వామి కూడా అలాంటి వాడని తెలియజేస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఇంకా అంతేకాదండి, ఇది శ్రీమద్భాగవతం ఎలాంటిదండి అంటే పురాణానాం సారరూప. 18 పురాణాలు ఉన్నాయి కదా, అన్ని పురాణాల యొక్క సారం, 17 పురాణాల యొక్క సారం అంతా పిండితే ఏమొచ్చిందండి? శ్రీమద్భాగవతం. అందుకే భాగవతాన్ని సామాన్యమైన పురాణం ఉండదు. మిగతా పురాణాలకి భాగవతానికి లక్షణం వేరు. మామూలు పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. ఏమేమి 5 లక్షణాలు? సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశ మన్వంతరాణి చ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. పురాణానికి 5 లక్షణాలు ఉంటాయి. ఏమేంటి అవి? సర్గము, సృష్టి గురించి చెప్తారు. అంటే పరమాత్మ చేసే సృష్టిలో దానికి సర్గము అంటే సర్గం. రెండవది ప్రతిసర్గశ్చ, బ్రహ్మగారి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ సృష్టించేది ఏదైతే ఉందో బ్రహ్మ సృష్టి, బ్రహ్మ చేసే సృష్టి, దాని ప్రతిసర్గము అంటారు. తర్వాత సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశ, సూర్యవంశం, చంద్రవంశం, వీటి వంశాల గురించి చెప్తారు. మన్వంతరాణి చ, నాలుగవది మన్వంతర కథలు. ఏ మనువు ఎప్పుడెప్పుడు పాలించాడు, ఎంతకాలం పాలించాడు, ఆ మన్వంతరాల్లో ఏమేమి జరిగినాయి. ఇప్పుడు జరిగే మన్వంతరాన్ని వైవస్వత మన్వంతరం పేరు కదా. ఇలా మనువులు అంతా ఉన్నారండి. ఆ మనువులు ఏం పాలించారో చెప్తుంది. మన్వంతరాణి చ వంశాను చరితం చైవ, సూర్యవంశ చంద్రవంశాల గురించి చెప్పడమే కాదు, ఆ వంశాలలో ఉన్నటువంటి ఆ చరిత్రం అంతా కూడా చెప్తారు. అందులో దీంట్లో 5 లక్షణాలు ఉంటే దాన్ని ఏమంటారు? పురాణం అంటారు. పురాణానికి 5 లక్షణాలు చెప్పారు. మరి పురాణాల సారమైన భాగవతం మహాపురాణం, దీనికి 10 లక్షణాలు ఉంటాయి. ఏమంటే భాగవతానికి 10 లక్షణాలు. అది ద్వితీయ స్కంధంలో మనకు వస్తుంది అన్నమాట, 2వ స్కంధంలో వస్తుంది. అందువల్ల భాగవతం చాలా చాలా గొప్పది. ఈ 5 కంటే ఇంకా ఇంకా విలక్షణమైన లక్షణాలు అందులో మనకి ఉంటాయి. అందులో ఏమన్నాయండి? అర్థ సర్గో విసర్గశ్చ స్థానం పోషణం ఉదయ వంశానుచరితం ఈశానుచరితం అంటూ అందులో వర్ణిస్తూ 10 లక్షణాలు చెప్తారు. అందులో కూడా మహాపురాణానికి ఉండే లక్షణాలు భాగవతానికి ఉన్నాయండి అని వివరిస్తారు. అంటే మనకు ఉండే కర్మ వాసనల గురించి చెప్తారు. సర్గము పరమాత్మ చేసే సృష్టి, బ్రహ్మ సృష్టి, ఆ మిగతా ప్రజాపతులందరూ చేసే సృష్టి గురించి, వాటన్నిటి గురించి వివరం అంతా ఉంటుంది. స్థానం, స్థానం అంటే ఏమిటి, పోషణ అంటే ఏమిటి, వీటన్నిటి గురించి వివరణ ఇస్తారు. ఊతయ కర్మ వాసనలు, ఎవరెవరి యొక్క కర్మ వాసనను బట్టి ఆ రకమైన గుణాలు అవన్నీ వాళ్ళకి కలుగుతాయి అని వాటన్నిటి గురించి వివరణ అంతా ఉంటుందన్నమాట. 10 లక్షణాలు భాగవతానికి ఉంటుంది. మిగతా పురాణానికి 5 లక్షణాలు. అందువల్ల పురాణ సమూహం యొక్క సారం అంతా శ్రీమద్ భాగవతంలో ఉందండి అని చెప్పారు. అంతేకాదండి, సాక్షాత్ భగవతోదిత, సాక్షాత్తు పూజ్యుడైనటువంటి వ్యాసుడు, వేదవ్యాసుడు చెప్పింది ఇది. వేదవ్యాసుడు సామాన్యుడు కాదు. భగవత అంటే 2 అర్థాలు చెప్పుకోవచ్చు. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చెప్పింది. చతుశ్లోకి భాగవతాన్ని చెప్పింది ఆయనే, బ్రహ్మగారు ఉపదేశించాడు. అలానూ చెప్పవచ్చు. 2 పూజ్యుడైన వేదవ్యాస భగవానుడు ఈ భాగవతాన్ని లోకానికి అందించాడు, రచన చేశాడు. భాగవతం ఎప్పటి నుంచో ఉంది, కానీ గ్రంథం చేసింది ఎవరు? వేదవ్యాసుడు. ఆయన చెప్పాడండి, సాక్షాత్ భగవతోదిత. ఇంకా ఎలా ఉంటుందండి ఇది? 12 స్కంధ సంయుక్త, 12 స్కంధాలు ఉంటాయి. ఇది కొలమానం అండి. స్కంధాలు 12 లేకపోతే అది భాగవతం కానే కాదు. 12 స్కంధాలు ఉండాలి. అలాగే శతవిచ్ఛేద సంయుత, అనేక కథలతో కూడి ఉంటుంది భాగవతం అనేది. అలాంటి
ఎందరో విష్ణు భక్తుల యొక్క గాథలన్నీ అందులో ఉంటాయి. అలాగే గ్రంథో 18,000 18,000 శ్లోకాలు ప్రమాణం. 18,000 శ్లోకాలతో కూడి ఉంటుందండి. కొన్ని శ్లోకాలు ఇప్పుడు మొత్తమైపోయినాయి, కనపట్టాల మనకి అన్ని శ్లోకాలు లేవు. కానీ 18,000 శ్లోకాలు ఉన్న గ్రంథం ఒకటి చూపించి ఇదే భాగవతం అంటున్నారు. దాని పేరు ఏదో ముందు చేరుస్తారు, కానీ అది భాగవతం అనదు. ఎందుకని? 12 స్కంధాలతో ఉండవు, వృత్రాసుల వధ ఉండదు, బ్రహ్మ విద్య ఉండదు, గాయత్రి మంత్రంతో ఆరంభం కాదు, అవన్నీ కలిసి ఉంటుంది ఈ భాగవతం. భాగవతం అంటే కృష్ణ కథ, ముందేం చేత కథ. మిగతా వాటికి అయితే పేరు చేస్తారు, దేవి భాగవతం ఇలా పేరు పెడతారు. కానీ అలాగా దీనికి లేదు. భాగవతం అంటే 18,000 శ్లోకాలతో ఉండాలి. అలా కనుక ఉండే శ్రీమద్భాగవతాభిధ, అలా ఉన్నదాన్ని శ్రీమద్భాగవతం అంటారు. శ్రీమద్భాగవతం ఎన్ని లక్షణాలు చెప్పారని ఇందులో మనం అంటున్నాం. అలాంటి లక్షణాలు కలిగినటువంటి భాగవతం సామాన్యం కాదు. ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతాడు, కృష్ణ నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతున్నావు, మరి ఈ లోకం సంగతి ఏమిటి? ఎలా ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ ఎవరు రక్షిస్తారయా అని అడిగితే ఒక కృష్ణుని చెప్పాక ఆయన ఒకసారి అలా ఆలోచించాడు. కృష్ణ ఆలోచించి తను ఉపదేశించాడు. తన యొక్క శక్తి మొత్తాన్ని, తేజస్సు మొత్తాన్ని భాగవతం అనే గ్రంథంలో నిక్షిప్తం చేశాట. స్వకీయం యద్భవేత్ తేజ తస్య భాగవతే అదధాతు. తన యొక్క తేజస్సు మొత్తాన్ని అలా తీసి భాగవతం అనే గ్రంథాలయంలో ఉంచాడు. అంటే భాగవతం అనే గ్రంథం కృష్ణుడు సమానం. ఎందుకంటే భాగవత గ్రంథం 12 స్కంధాలు కదా, ఒక్కొక్క స్కంధం ఆ స్వామి యొక్క ఒక్కొక్క అంగం. ఎలా 12 అవయవాలు ఉన్నాయి? మనం ఇందాక ప్రార్థన చేశాం. పాదో యదీయో ప్రథమ ద్వితీయో, 1, 2 స్కంధాలు స్వామి యొక్క 2 పాదాలు. తృతీయ తుల్యో పధితో వినూరు, ఊరు అంటే తొడలు. 3, 4 స్కంధాలని ఊరుడుగా కథిత చెప్తారు. అలా 3, 4 స్కంధాలు అయిపోయాయి. నాభిస్తదా పంచమైవ, 5వ స్కంధం స్వామి యొక్క నాభి. అలాగే మరి 6వదండి షష్ఠ దోర్యుగళం, 2 భుజాలకి మధ్యలో ఏదైతే ఉందో దాన్ని ఆ భాగాన్ని 6వది అన్నారు. ప్రధాన్యో, ఆ తర్వాత దోర్యుగళ ప్రధాన్యో, 2 భుజాలు ఏవైతే ఉన్నాయో అవి స్వామి యొక్క భుజాలు 7, 8 స్కంధాలు. షష్ఠ భుజాంతరం, 6వది భుజాల మధ్యలో ఉన్నది. 7, 8 దోర్యుగళం, దోహోట భుజాలు అన్నమాట. ఈ 2 భుజాలు 7, 8. మరి 9 లేదండి, కంఠస్థురాజన్ నవమో యదీయో, 9వ స్కంధం స్వామి యొక్క కంఠము. ముఖారవిందం దశమం ప్రఫుల్లం, స్వామి యొక్క నోరు ముఖారవిందం ఏదైతే ఉందో అది 10వ స్కంధము. ఏకాదశో యస్య లలాటపట్టం, 11వ స్కంధం స్వామి యొక్క శిరోభాగము, అంటే ముందున్న లలాటము. శిరోపితు ద్వాదశ ఏవ భాతి, 12వ స్కంధం శిరస్సు పైన. ఇలా మూర్తి భవించినటువంటి సాక్షాత్ శ్రీకృష్ణుడే శ్రీమద్భాగవతం. అందుకే పెద్దలంతా ఏం చేస్తారు? ఆ ఆదిదేవుని ఎలా భావిస్తారు అంటే తం ఆదిదేవం, ఎలాంటి వాడు ఆదిదేవుడు? కరుణా నిధానం, కరుణే మూర్తి భవించినటువంటి వాడు. మూర్తి భవించినంటే కరుణ. అలాంటి కరుణకి కారణమైన వాడు ఆయనే. కృప అంటే ఆయనే. తమాలవరణం నీలమేఘ శ్యాముక, స్వామి ఆకృతి ఎవరు? నీలమేఘ శ్యాము. సుహితావతారం, అందరికీ హితాన్ని చేయడానికి అవతరించేటువంటి స్వామి. అందరికీ మంచి చేస్తారు.
ఆ మంచి చేయడం కోసమే ఆ భగవంతుని లోకంలో అవతరిస్తూ ఉంటాడు. మామూలు మంచి కాదు, సకల శ్రేయస్సు, కొత్త శ్రేయస్సు కాదు. మామూలు హితము అంటే క్షేమాన్ని, సుహితము అంటే బాగుగా మంచి, మళ్ళీ సంసారంలో పడకుండా మన కాపాడడానికి దిగి రావడం సుహితావతారం. అటువంటి గొప్ప స్వామి ఏం చేస్తాడండి? భజామహే. ఇంకా ఇచ్చేసే పనులు ఉన్నాయి. అపార సంసార సముద్ర సేతు. ఈ సంసారం అనే సముద్రం మనం ఉన్నాం కదా ఇప్పుడు, అది ఎంత ఉందండి అంటే అపారము. అంటే ఒడ్డు ఎక్కదాకా తెలియదు, కనపడదు. అలాంటి అపార సంసార, ఈ ఒడ్డు తెలియనటువంటి సంసారం అనేటటువంటి ఈ సముద్రాన్ని దాటించే సేతు మీద అపార సంసార సముద్ర సేతు. ఎవరండి ఈ సేతు? భాగవత. భజామహే భాగవత స్వరూపం. సాక్షాత్తు ఆ కృష్ణుడు మాకు భాగవత స్వరూపంగా అవతరించాడండి. ఆ కృష్ణుడిని భజామే, మేము భజిస్తున్నాము అంటున్నారు. అందులో భాగవత గ్రంథం అంటే సామాన్యం కాదు. సాక్షాత్తు ప్రత్యక్ష కృష్ణ ఏవహి. సాక్షాత్తు కృష్ణుడే. మనం ఇంకా చదివాం కదండి, ఆ స్వామి చూపించారు. అపార సంసార సముద్ర సేతు అని శ్లోకాలు చదివించారు కదా. అందులో చెప్పిస్తూ ఈ శ్లోకాన్ని చెప్తారు. శ్రీమద్భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి అని ఇందాక స్వామి చదివించారు. సాక్షాత్ కృష్ణుడే భాగవతము. స్వీకృతోసి మయానాథ. అయినా నన్ను స్వీకరించు, నాకు మాధురి నువ్వే రక్షకుడివి. ముక్త్యర్థం భవసాగరే. భవసాగరే ముక్త్యర్థం. ఈ భవం అనేటువంటి సంసారం అనే సాగరం నుంచి ముక్తి విడుదల కావాలి. ఎవరైనా కోరుకుందండి సంసారం నుంచి విడుదల కావాలండి? చాలా కష్టం. ఎక్కడ ఉంటే బాగున్నాయి స్వామి రెడీ అంట, కానీ కష్టం. సంసారం నుంచి విడుదల అంటే సంసారం అంటే ఇది వేరే సంసారం అంటారు. పెళ్లి చేసుకుంటే దాని సంసారం అనుకుంటున్నారు, కాదు. పెళ్లి చేసుకోగానే ఏమంటారు? ఆ సంసారంలో పడ్డాడా అంటారు. సంసారం అంటే అది కాదు అర్థం. ఏది సంసారం అంటే వేరుగా ఉన్న రెండు ఒకటిగా భావించడమే సంసారం. ఏవి రెండు వేరుగా ఉన్నాయి? జీవుడు, దేహం. అంటే ప్రకృతి జీవులు రెండు వేరైపోయి ఆ రెండు ఒకటిగా అనుకుంటున్నాను. అనుకుంటున్నావా లేదా? ఎలా అనుకుంటున్నారు? తెలియదు. అనుకుంటున్నారా అంటే అనుకుంటున్నాను. ఎలా అనుకుంటున్నారంటే చెప్పనా? ప్రకృతి అంటే దేహం అండి. దేహంలో ఉన్న జీవుడు అంటే మనం. మనం ఏమనుకుంటున్నాం? దేహమే నేను అనుకుంటున్నామా లేదా చెప్పండి. అందువల్ల మనం దేహం కాదు, దేహం వేరు, మనం వేరు. కానీ ఇందులో ఉండిపోయి మోసపోయి మనంతా నేనే ఇది అనుకుంటున్నాం. నేనే ఇది కాదు, ఈ దేహం నేను కాదు. నేనే ఇదైతే నేను వెళ్ళేటప్పుడు తీసుకుపోవాలి కదా, కానీ నేను ఇక్కడ వదిలేసిపోతున్నానంటే నాకు కాకపోతే కదా వదిలేస్తాను. అందుకే కృష్ణుడు చెప్పాడు, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నవోపరాన్ని చెప్పాడు మీ గీతలో. చిరిగిపోయిన చొక్కా మీద ఎవరికైనా మమత ఉంటుందా? చిరిగిపోకుండా అప్పుడే కూడా చొక్కా అయితే పిప్పక్కడ పెట్టగానే ఎవరు తీసుకుంటున్నాడంటే ఏయ్ అది నా పెట్టగా అంటారా అంటారా? అదే కనుక చిల్లులు బాగా పడిపోయి చిరిగిపోయి అంటే భారీసి ఎవడో వచ్చి తీసుకుపోతున్నాడు మీరు అంటారా? పిచ్చోడ చిరిగిపోయిన చొక్కా భారేస్తే వాడిని దాన్ని తీసుకుపోతున్నాడు అంటారా అంటారా? వాడికి దాని మీద మమత ఉంటుందా? నేను చెప్పండి, ఈ శరీరం నుంచి ఇది పనికిరాదు అనుకున్నప్పుడు మనం కూడా దీన్ని అలా వదిలేస్తాం. ఎందుకు పనికిరాదు అని వదిలేసి ఇంకో దాంట్లో శరీరంలో ప్రవేశిస్తాం. మీరు 20 ఏళ్ళు వాడారండి స్కూటరు, కారు, వాడిన తర్వాత పాడైపోతే ఇన్నాళ్ళు వాడా దీన్ని వదలని అని అంటారా? కొత్త వెహికల్ డబ్బులు మన దగ్గర ఉన్నాయంటే దీన్ని అమ్మేసి కొంటారా? కొంటారా? ఎంతమంది కొంటారు? చూసారా? అందరు చెప్పుకుంటున్నారు. ఎవరికైనా దాని మీద మమత ఉంటుందా? ఏడుస్తారా? అయ్యయ్యో నాలుగు చెప్పింది దీన్ని వదిలేస్తున్నానే బాధపడతారా? ఎవరు బాధపడరు.
దాన్ని అమ్మేసి శుభ్రంగా కొత్తది కొడుకుని పూజ చేయించుకుని టింగు రంగా అంటే తిరుగుతారు. ఎంత బాగుందో మా బుజ్జికన్నా అంటారు. అది పాడేప్పుడు దాన్ని తీసేస్తారు పాపం, దానికి తెలియదు. అది అనుకుంటుంది పాపం, వాహనానికి తెలియలేదు కానీ ఉంటుంది అనుకుంటుంది. అబ్బో నన్ను బాగా వీడు చాలా తెలుస్తున్నాడే, నన్ను బాగా ప్రేమిస్తున్నాడే. ఎంతవరకు? బాగున్నంత వరకు. వస్తువులైనా మనుషులైనా అంతేనండి. బాగున్నంత వరకు అందరూ ఆదరిస్తారు, ప్రేమిస్తారు. ఏదైనా మనిషి సరిగ్గా లేదు అనుకుంటే అప్పుడు వస్తాయండి కదండి. మంచిగా ఉన్నప్పుడు ఏమండి అంటే వాడికి పనికిరాడు వరకు చూస్తున్నాం ముసలి మీరు ఆగలేదు, నేను చూస్తున్నావా అంటారా? అప్పటిదాకా గౌరవించినవాడు, మంచిగా మాట్లాడినవాడు ఇప్పుడు ఈవిడ ఏం మాట్లాడుతున్నాడని బాధ వేస్తుందండి, దుఃఖం వస్తుంది. ఎవరికి వాడు వృద్ధులయ్యాక తెలుస్తుంది. ఎందుకని వాడు జపసత్వాలు తన ఆధీనంలో ఉండవు. ఒకరి మీద ఆధారపడ్డాక అప్పుడు అందరినీ మాటలు వింటుంటే అప్పుడు జీవితం మీద రోతంగా అప్పుడు తెలుస్తున్నాడు. శరీరం మన ఆధీనంలో ఉన్నప్పుడు ఎవరిని కేర్ చేయం, పోరా నిండోడిరా అని అంటాం. కానీ ఆధారపడే వయసు వచ్చిన తర్వాత అందరూ అంటుంటే అంటాం, రే చిన్నప్పుడు నేను చూస్తే ఎలా ఉండేవాడిరా, ఎంత భయపడేవాడిరా, ఈరోజు నన్ను అంటున్నాడు ఏం చేస్తావు, నా శరీరం నా అధీనంలో లేదు, వాడు పెడితే తప్ప నాకేం లేదు కదా. అందుకే జీవితం అనేది ఒక దుర్భరమైనది. బాగా అవయవాలని మన చేతిలో ఉన్నప్పుడు వైరాగ్యం రాదు. ఎప్పుడు వైరాగ్యం వస్తుంది? శరీరం సహకరించినప్పుడు. రంగనాథ గోవిందా ఎందుకైనా నేను పడేసావు అని అప్పుడు అడుగుతాం. అదే ముందు నుంచి అడగచ్చు కదా. ఆయన అంటాడు, ఒరే ఎందుకు ఇలా పడేసామంటున్నావు, ఇలా పడేయకుండా చూడని ముందు నుంచి వెళ్ళినా లేదా, ముందు నుంచి అడుగుంటే నేను చూసేవాడిని కదా, నీ వైపు చూస్తే పాపాలు పోయేవి కదా. స్వామి చూపు పడితే దోషాలు వెళ్ళిపోతాయి, పారిపోతాయి, వెళ్ళిపోవడం కదా, వెళ్ళిపోతాయి. ఆయన చూపు యొక్క మహాత్మ అటువంటిది. దీపం పెట్టిన చోట చీకటి ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. అలాగే స్వామి కృప ఎటుంటే అటువైపు పాపాలన్నీ వెళ్ళిపోతాయి, మనకి బెండ ఎందుకండి. అందుకని అటువంటి గొప్ప అవతారం స్వామిని, సాక్షాత్తు భాగవతమే మూర్తి భవించినటువంటిది అని ఆ స్వామి యొక్క అవతార విశేషాన్ని చదవమని చెప్పారు. అందువల్ల సాక్షాత్తులు మనం చదువుకునే భాగవతం సామాన్యమైనదే చెప్పండి, కాదు, చాలా అద్భుతమైనది. అటువంటి భాగవత గ్రంథాన్ని కేవలం మనం సంస్కృతంలోనే కాదు తెలుగులో కూడా పోతనామాత్యుల వారు చాలా అందంగా వర్ణించారు. అందులో వర్ణిస్తూ ప్రధానంగా రెండింటినీ స్పృశిస్తూ వెళ్దాం. ప్రథమ స్కంధంలో పోతనామాత్యుల వారు ఏం చెప్పారు, వ్యాసుడు ఏం చెప్పాడు అనేవి కూడా స్పృశిస్తూ ఆరంభిద్దాం. ఆయన చెప్పారు, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షణారంభకు భక్తపాలన కణా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలో రవిరసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. ఇందులో చెప్తున్నారు మహానందాంగనాడింభకు చింతించదన్. ఎవరి గురించి ఆలోచిస్తానంటున్నారు? గొప్ప ఆనందం కలిగిన నందుడు. ఆ నందుడికి అంగన అంటే ఎవరు? యశోదాదేవి. ఆ యశోదాదేవికి అంగన డింభకు, డింభకు అంటే అబ్బాయి. ఆ డింభకుని యొక్క రూపాన్ని, ఆయన వైభవాన్ని చింతిస్తారు. ఎందుకోసం? ఆయన ఎలాంటి వాడు అని వర్ణిస్తున్నారు. లోకరక్షణారంభకు అని ఒక్కొక్కటి చాలా అద్భుతమైన విశేషాలు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై, కైవల్య పదం కావాలి. కైవల్యము అంటే కేవలం ఆత్మసాక్షాత్కారం చెప్తారు. ఇక్కడ శ్రీ కైవల్యము అన్నారు పోతనామాత్యుల వారు. ఆత్మసాక్షాత్కారం అంటే అది ఒక్కటే అర్థం. కేవలం మన వాళ్ళు అంతకు పూర్వం ఈ పదాన్ని ఆత్మసాక్షాత్కారం దగ్గర ఆగేవారు కాదు. కేవల శబ్దంతో తానాత్మే కేవలం కూడా చెప్పచ్చు అనుకుంటారు. కైవల్యము, శ్రీ కైవల్యము. శ్రీ కైవల్యం అన్నారు కనుక అంటే ఉత్త కైవల్యం అంటే ఆత్మసాక్షాత్కారం. శ్రీ కైవల్యం అన్నారు కనుక ఏది?
పరమాత్మ సాక్షాత్కారం. పరమాత్మని పొందాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, కైవల్యం దగ్గరే ఆగిపోతారు. కైవల్యం అంటే ఆత్మ సాక్షాత్కారం. ఎవరు దాని కూడా కూడండి, ఊరికే చెప్పుకుంటాను తప్ప ఎవరు ఆత్మను చూశారు చెప్పండి? చూశారు ఎవరైనా? ఒకవేళ చూసిన తర్వాత నేను చూశాను ఎవరైనా చెప్తాడా? చెప్పండి. ఆత్మను చూసిన తర్వాత ఎవరితో మాట్లాడబుద్ధి కాదండి. అంటే అండి రోజు ఈ మధ్య వెళ్తున్నప్పుడు ఎవరు లేరండి, ఏదో తెల్లని ఆత్మ ఒకటి కనపడిందండి అని చెప్తుంటారు. ఏమండి అవి ప్రేతాలు కావచ్చు, మాకు తెలియదు. కానీ మా దగ్గర ఒక సందు ఒకటి ఉందండి. ఆ సందులో రాత్రి కూడా వెళ్ళే ఇలాంటి ఏవో కనపడ్డాయని ఎవరో చెప్తే మొన్న ఈ మధ్య కావాలని ఆ దారిలో వెళ్ళాం. ఒకసారి బలంగా చూద్దామని మనం చూసారు దారి పోయి తప్ప భూతాలకే భూతాలమ్మా అని అవి కనపడాలి. నిజానికి ఆత్మ సాక్షాత్కార ఆత్మ అనేది చాలా అనుమతుందండి. దాన్ని ఎవరైతే సాధనతో సాక్షాత్కరింపజేసుకుంటాడో అది సాక్షాత్కరింపజేసుకోవాలన్నా భగవంతుడే కావాలి. ఓంకారాన్ని జపించమని చెప్పాడు, తననే స్మరించమని చెప్పాడు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మామనుస్మరన్, నన్నే స్మరించాలి ఓం అని అంటూ ఆయన కృష్ణుడు గీతలో చెప్పాడు కదా. మరి ఆయన్ని ఆలంబన, అందరికీ ఆయనే. అలా ఆత్మసాక్షాత్కారం ద్వారా ఆయన సాక్షాత్కారం చేరాలి. అని కొంతమంది ఆత్మసాక్షాత్కారం అవగానే అక్కడే ఆగిపోతారు. అయితే ఆత్మసాక్షాత్కారం చేసుకున్నవాడు ఎవ్వరు కూడా అందులోనే రమిస్తాడు తప్ప అక్కడి నుంచి బయటికి రాడు. అందుకే వాడు కేవలుడు, కేవలం అక్కడే ఉండిపోతాడు కదా కేవలుడు అన్నారు. ఇక శ్రీ కైవల్యం అంటే ఇక్కడ ఆత్మసాక్షాత్కారం కూడా దాటి పరమాత్మ సాక్షాత్కారం వెళ్ళడం. అందువల్ల ఇక్కడ ఆ పదం చేరడానికి కొంతమంది స్తుతి చేశారు. ప్రథమ స్కంధంలో భీష్ముడు, అలాగే కుంతి మొదలైన వాళ్ళంతా కూడా ప్రార్థన చేశారని అద్భుతమైనటువంటి కుంతి ప్రార్థన ఉంటుంది. అలాగే భీష్ముడు, నారదుడు, వీళ్ళందరి యొక్క స్తుతి మనకి అందులో మనకు కనపడుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఇక్కడ ఈ మోక్షాన్ని ఇచ్చేవాడు ఎవరండి? మోక్షం అందరూ ఇవ్వలేదు. శ్రీ కైవల్య పదం ఇవ్వాలంటే ఇచ్చేవాడు ఎవరు? ఆరోగ్యం భాస్కరాలు ఇచ్చేది. ఆరోగ్యం కావాలంటే సూర్యుడు ఇస్తాడు. శ్రీయం చేతు ముఖాసనాత్, అగ్నిహోత్రుని ఉపాసిస్తే ధనాన్ని ఇస్తాడు ఏమండి. అలాగే ఈశ్వర జ్ఞానం ఇచ్చేది. పరమశివుని ఆరాధిస్తే జ్ఞానాన్ని ఇస్తాడట. ఎవరైనా ఎవరిని పట్టుకుంటే కలిస్తావో నేను ఉపదేశిస్తారా అని ఆ మంత్రాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని పరమశివుడు. మరి మోక్షం ఇచ్చేది ఎవరండి? మోక్షం ఇచ్చేది జనార్దనాథు, భగవంతుడే మోక్షాన్ని ఇవ్వాలి. అందుకే శ్రీ కైవల్య పదంబు చేరుడునై అన్నారే, ఆ పదాన్ని ఇచ్చేవాడు సర్వేశ్వరుడు గనక సర్వేశ్వరత్వాన్ని చెప్తున్నారు. అందుకని ఒక్క శ్లోకంలో పద్యంలో అన్ని స్కంధాలు వచ్చేస్తే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై, ఇంకా లోకరక్షైకారంభకునకు, లోకాలన్నింటినీ రక్షించేవాడు. ఆ ఆరంభకుడు ఎవరు అంటే ధర్మ సంస్థాపనత్వము అంటారు. భగవంతుడు ఎందుకోసం వస్తాడు ఈ లోకంలోకి? ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని స్థాపించడం కోసం. ఆ శ్లోకంలో మనం చూస్తే వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతాం వినాశాయ చ, చ అప్రధాని అంటారు. అది ప్రధానం కాదు. దేనికోసం వచ్చాడు మరి? ధర్మ సంస్థాపనే ప్రధానం. అందుకోసం ఇప్పుడు వచ్చాడు తప్ప శత్రువుని చంపడానికి ఆయన దిగి రావాలండి. రావణాసుని చంపడానికి, హిరణ్యకశిపుని చంపడానికి సంకల్పం చాలండి. ఆయన సంకల్పించుకుంటే అందరూ పోతారు. దానికోసం భూమి మీదకి రావాలైన మరి ఎందుకు వచ్చాడైనా? కారణమేమి అంటే కారణం ఒకటే, ధర్మ సంస్థాపన. ఏమిటి ధర్మ సంస్థాపన అంటే? ఎవరైతే తనను ఆశ్రయించుకున్న భక్తులు ఉన్నారో వాళ్ళందరూ దరి చేరడం ఆయన సంకల్పం. అందుకని ధర్మ సంస్థాపన కోసం వస్తాడు. వచ్చి రాక్షస సంహారం చేసేస్తాడు, భూభారాన్ని తగ్గిస్తాడు. అందుకోసం ఆయన వచ్చి లోకంలో అసురులందరినీ సంహరిస్తాడు. ఇందులో 3-7 స్కంధాలకి చెప్తారు. 7వ స్కంధం హిరణ్యాక్ష హిరణ్యకశిపుల సంహారం అని చెప్తారు.
మూడో స్కందంలో కూడా యజ్ఞాఖ్య హిరణ్యకశిపుల యొక్క అవతార విశేషాలు ఉన్నాయి. 10వది కంస ఆ నిధనం, అంటే కంసును సంహరించడం కావచ్చు, చాణూరుడు, ముష్టికుడు, అలాగే మనకి ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సంహారం అంతా కూడా అందులోనే చెప్తారు. అందులో ఈ స్కంధాన్ని సృష్టించినట్టు అయిపోయింది. ఇంకా భక్త పాలన కళా సంరంభకం, భక్త పాలన, భక్తుల్ని పాలించాలి అనేటటువంటిది శిష్ట రక్షణం అంటారు. ఇది బాగా ఇష్టపడండి శిష్ట రక్షణ అంటే. దానికోసం సంరంభకం అంటున్నారు. దాని మీద ఉత్సాహం ఎక్కువ అండి. ఎవరైనా కాపాడాలి అంటే తగుదనమ్మా అని ముందు ఆయన వచ్చేస్తాడు. ఎవడు పిలుస్తాడా అని చూస్తాడండి. రక్షాపేక్ష ప్రతీక్షతే, ఇంత గొప్ప దైవం ఎవరు లేరండి. మనం మర్చిపోతున్నాం కానీ ఆయన గుర్తించట్లేదు. కానీ ఆయనకి మన మీద ఎంత ప్రేమ అంటే, నిద్రపోతున్నాడు అనుకుంటారేమో, కాదు, పడుకుని చెవిలా పెట్టుకుని చేతిలా పెట్టుకుని చెవిలా పెడతారు. ఎందుకని? ఎవరైనా పిలిస్తే తక్కువ లేచి పరిగెత్తుదాం. బోర్డర్లో శత్రువు వస్తే కాల్ చేయడానికి రెడీగా ఎలా అయితే జవాన్లు ఉంటారో, ఆ పెరుమాళ్ళు కూడా ఎవరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోదాం, వాడిని అనుగ్రహిద్దాం. ఎవరిని పిలిస్తే ఎదురు అవ్వలేదని అడగచ్చు. ఆ ఆర్తి చూస్తాడు, నిజంగా ఆర్తి ఉందా లేదా, కాసేపు పిలిచి కూర్చొని ఊరుకుంటాడా, నిజంగా పిలుస్తాడా. ఆర్తి కావాలి కదా మనకి. మనకి ఆర్తి లేదు, ఏముంది, ఏదో ఉంది. ఆర్తి కావాలి. ఆర్తి బాగా కలిగితే పరుగు వస్తాడు. ఉదాహరణ గజేంద్రుడు కదండి. మనకి ఆ గజేంద్రుడిని రక్షించడం 8వ స్కంధంలో 8వ స్కంధంలో మనకు వస్తుంది. అందువల్ల గజేంద్రుడు కుయ్యి అన్నట్టండి. కుయ్యి ఆలించి సంరంభి, ఓ కుయ్యి అనగానే అమ్మ అన్నే పిలిచింది ఏమందరి మూల మూలి కింది. ఎవరు ఈ లోకానికి జగత్ రక్షకుడు ఎవరు? మూల 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 అనగానే ఆ మూల నుంచి వచ్చారు. నేనే అని దాన్ని రక్షించడానికి వచ్చారు కదండి, సంరక్షించారు కదా. అందువల్ల భక్త పాలన కళా సంరంభకం, ఎంత ఉత్సాహమో చెప్పడానికి వీలు కాదండి. మన పెద్దలు చెప్తారు. అక్కడ విశ్వక్సేనుల వారు వైకుంఠంలో ఉంటారు. అంటే ఆయన ఎక్కడికైనా వెళ్ళాలి అంటే విశ్వక్సేనుల వారు చెప్తే చేయిస్తే అప్పుడు వైకుంఠం నుంచి పైన ఆ సింహాసనం నుంచి దిగాలి. ఒకసారి గజేంద్రుడు పిలవగానే ఒకసారి చెప్పిన మాట మీద దూకేస్తున్నట్టు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, నా చేయబోకుండానే అనుకున్నాడు. ఆదిశేషుడు పాదుకులలో ఉంటాడు. అశ్వీకృత ప్రణీత మణిపాదుకం, ఆ పాదుకను కూడా వేసుకోలే. ఆదిశేషుడు పాదుకలుగా వస్తే దాన్ని వదిలేశాడు. అవాహన పరిష్క్రియం, గరుత్మంతుడి మీద ఎక్కేశాడు. గరుత్మంతుడి మీద ఒక్కడే ఎక్కడానికి లేదండి. ఆయన వస్తున్నాడంటే అన్న ఆయన కూర్చుంటే మెత్తగా ఉండాలి. కూర్చోండి, ఈ ఆసనం మీద మెత్తడి ఏదో వేసారు కదా, బల మీద కొత్తగా కూర్చోండి అని చెప్పలేదు కదా. సామాన్యుడైన నాకే ఇలా వేస్తే లోకపాలకుడైనటువంటి వాడు సర్వేశ్వరుడు ఆ స్వామి గరుత్మంతుడి మీద వెళ్ళడానికి కొత్తగా కూర్చోబెడతారా? ఆయన సంసిద్ధమవుతున్నాయండి. చూడండి, మన ఇంట్లో ఊరెళ్తామంటే డ్రైవర్ గారు ఏం చేస్తారు? కారు శుభ్రం చేస్తారు, శుభ్రం గడిగేసి చెత్త నుంచి పెడతారు. చేస్తారా చేయరా? సామాన్యులైన మనకే. మరి సర్వేశ్వరుడు వస్తున్నాడంటే గరుత్మంతుని అందరూ రెడీ చేస్తారు. స్వామి ఊరెళ్తున్నాడు వెళ్తున్నాడని ఆయనకు దండ వేస్తారు. ఆయన చేతిలో 2 చామరాలు పెట్టుకుంటాట. అసలు ఆయన వెళ్తుంటేనే గాలి వస్తుంది, కానీ చామరాలు పెట్టుకుని స్వామికి శ్రమరాకూడదని విసురుతూ వస్తాడు చామరాలతో. ఎంత ప్రేమ జరుగుతుంది. మరి ఆయన కూర్చున్న చోట మెత్తగా ఉండాలి కనుక ఆసనం వేస్తారు. అవేమీ లేకుండా అవాహన పరిష్క్రియం పతగరాజమారోహత, గరుత్మంతుడి మీద ఎక్కేశాడు. గరుత్మంతుడి తిరగాలి అంటే ముందు అలా పైకి లేచి ఒక రౌండ్ అక్కడ తిరిగి అప్పుడు అలా వెళ్ళాలి. అలా ఏం లేదండి. ఈ రెక్కి తక్కువ తీసుకుని వెళ్ళిపోయాడు. గరుత్మంతుడి అనిపించి ఇదేంటి నా కంట్రోల్ లేకుండా నా వాహనం వెళ్ళిపోతుంది. గరుత్మంతుడికే తెలియట్లే. నేను ఇంకా రెడీ బాగుంటూ కూర్చోండి. నేను ఒకసారి ఫ్లైట్ ఎక్కినప్పుడు చూశాను. ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యేటప్పుడు వాడు 10, 9, 8 ఇలా కింద కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది. అయినప్పుడు వాడు దాని కిందకి అంటాడు. అలా అయినప్పుడు 0 దగ్గరికి వచ్చేప్పుడు ల్యాండ్ అయిపోతుంది అనమాట. అలాంటివి చాలా అద్భుతంగా చేస్తారు. పైకి లేచేటప్పుడు కూడా
రన్వేలో అది వెళ్ళేటప్పుడు కూడా ఇదే కౌంట్ అనమాట. చిన్న ఫ్లైట్ ఎప్పుడు ఎక్కడ మనకి తెలుస్తుంది. ఆ చిన్న ఫ్లైట్ ఒకసారి ఎక్కిచ్చారు, తెలిసాము చూసాం ఆ కౌంట్ ఇవన్నీ వాడు పైకి అంటాడు ఇవన్నీ చూసాం. ఆ గరుకు ముందు బహుశా కౌంట్ ఉంటుందేమో, కేశవాయన నారాయణ మాధవాయన పైకి వస్తుంది. కానీ ఏం లేవయ్యా లేకుండా తక్కువ లేచిపెట్టింది. ఆయనకు అర్థం కాదు, నాకు తెలియకుండా ఇది ఎలా లేదు, నేను ఎలా లేచిందే ఆయన చేసి అవాహన పరిష్క్రియం. అందుకే మన పరాశర భట్టవారు అంటారు, ఏమిటండి భగవంతునికి కంగారు. అందుకే భగవంతుడా నీకు నమస్కారం పెట్టాల్సింది. భగవత స్వరాన్ని నీకు భక్తులను రక్షించే కంగారు ఉందే, ఆ త్వరకి నేను నమస్కారం పెడతానయా అని నమస్కారం పెడతానమాట. అంటే గొప్పవాడు స్వామి. భక్త పాలన కళా సంరంభకం దానవోద్రేక స్తంభకం. దానవులు అంటే రాక్షసులు, వాళ్ళలో ఉండే ఉద్రేకాన్ని స్తంభింపజేస్తాడు. ఏమంటే దాని దుష్ట శిక్షణ చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ దుష్ట శిక్షణ, అది దుష్ట సంహారం. దుష్టులు కూడా మంచివాడు ఉంటారు, అందరినీ చంపకూడదు. ఇప్పుడు రోగం వచ్చిన ప్రతివాడిని చంపేస్తాడు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఉన్నప్పుడు వస్తున్నాయంటే పీడ అవుతుంది, కాస్త విషం మాత్రం వేసేస్తా అన్నాడు అనుకోండి, ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్తారా? తలనొప్పండి తల తీసేద్దాం అన్నాడు అనుకోండి, ఎవరిపోతాడు. అందుకని ఇక్కడ ఏం చేయాలి? పరమాత్మ ఎవరిలో అయినా ఉద్రేకం కలిగితే ఉద్రేకాన్ని తగ్గించాలి. అలాంటి ఉద్రేకం కలిగిన వాడు ఎవరు? బలిచక్రవర్తి. ఇంద్రుడు కావలసిన సామర్థ్యం ఉన్నాయండి, అంత గొప్పవాడు, త్రిలోకాధిపతి, ఎన్నో యజ్ఞయాగాలు ప్రభువు చేసినవాడు. అలాంటి ఆయనలో ఉద్రేకం ఉంటే అందుకే ఆయన సంహరించగా వామనుడుగా దిగి వచ్చి ఆయన బంధించాడు. దానవోద్రేక, ఆ ఉద్రేకాన్ని ఏం చేశాడు ఆయన? స్తంభకం, దాన్ని స్తంభించేవాడికి. కేళిలోన విరసద్దుర్జాల సంభూతనాన కంజాత భవాండ కుంభకు. ఆయన ఆట చాలా అద్భుతం. ఆయన కళ్ళు అలా తిప్పుతాడు. ఆ కళ్ళు తిప్పేటంటే చాలు ఎన్నో యుగాలు అయిపోతుంది. ఆ కళ్ళు ఎవరండి? సూర్య చంద్రుడు. ఆ సూర్యవంశ చంద్రవంశాల గురించి చెప్పడం 9వ స్కంధం అన్నమాట. దాన్ని కూడా చెప్పినట్టు అయింది ఇక్కడ. అలా ఒకసారి కనుగుడ్లు తిప్పాడంటే యుగాలు యుగాలు ఎన్ని వందలు అయిపోతాయో తెలియదు. అదొక ఆట ఆయనకు పరమాత్మ. అన్నింటినీ అలా వేరేగా తీసేస్తుంటాడు. మనం ఎవరో అన్నారు, ఏమండి ఎందుకండి ఇదివరకు మా చిన్నప్పుడు ఇంకా లేదు కానీ ఇప్పుడు ఎక్కడ తొందరగా రాత్రి అయిపోతుంది, తొందరగా పగలైపోతుంది అని అంటే, అవునా నాకు తెలియట్లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, పరమాత్మ కళ్ళు తొందరగా తిప్పుతున్నాడేమో, వీళ్ళందరినీ తొందరగా తీసుకెళ్ళిపోవాలి. కేళిలో రసద్దుర్జాల సంభూతనాన కంజాత భవాండ మహానందాంగన డింభకం చింతించదం. ఎవరిని చింతిస్తున్నారు? ఇందాక చెప్పుకున్నా కదా, యశోదాదేవి యొక్క ముద్దుల పట్టి కృష్ణుడు. ఆ కృష్ణుడిని చింతించారు. అంటే భాగవతాన్ని రాసేటప్పుడు ఎవరిని స్తుతించాలి? ముందు కృష్ణుడిని. ఆ స్వామిని స్తుతిస్తేనే అన్నీ మంచిగా అవుతాయి. అయితే స్తుతించడం ఇక్కడితో ఆపలేదు ఆయన. సరస్వతి దేవుని కూడా స్తుతించాడమ్మా. నేను మహాభావుడైన శ్రీమన్నారాయణ గురించి చెప్పాలనుకుంటున్నా. ఓ దేవతలారా మీరందరూ కూడా రండి, మీరు చరితార్థులు కండి అంటూ మరి బహుశా కోతనామాచ్యుల వారు వాళ్ళందరూ కూడా ప్రార్థించారా అన్నట్టు అనిపిస్తుంది. సరస్వతి దేవిని ప్రార్థించారు. అమ్మా రామాయణం చెప్పేటప్పుడు వాల్మీకి నోట నువ్వు ఉన్నావు కదా, ఉండే రామాయణాన్ని కలిగించావు కదా, అలా తల్లి నా చేత కూడా నువ్వు చక్కగా ఉండి మంచి వాక్కుని నాకు వచ్చేలా చెయ్యమ్మా. నేను నమస్కరిస్తున్నా. ఎలా నమస్కరిస్తున్నా? ఉంటే ఇలా కాదు, క్షోణికలంబునం ముదురు సోగగ మృక్కి ముతింతు. అమ్మ నేను నిన్ను ఎలా స్థుతిస్తున్నాను తెలుసా? నా శిరస్సును కింద నేలకి పెట్టి స్థుతిస్తున్నానమ్మా అని ఆవిడని ఎంత అందంగా చెప్పారు. సైకత శ్రోణికి చెంచనీకటియ సుందరవేణికి. ఆవిడ ఇసుక దిబ్బలు ఉంటాయి చూసారంటే, ఇసుక తెన్నెలు అంటారు, అలాంటి వెనక భాగం కలిగినటువంటి సౌందర్యం చాలా అందంగా ఉంటుంటా. ఆ అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాను అనమాట. సైకత శ్రోణికి చెంచనీకటియ
సుందరమేనికి, అందమైన జుట్టుట. ఎలా ఉంటుందని అంటే చెంచరీకములు అంటే తుమ్మెదలు. ఆ తుమ్మెదలు గుంపంతా ఒకలా ఉండే నల్లని తుమ్మెదలు, అలాంటి నల్లని తుమ్మెదలు సమూహం అంతా ఎలా ఉందో అలాంటి అందమైన జుట్టుట. మన వాళ్ళు రంగులు వేసి జుట్టు బాగు చేసుకుంటున్నారు కానీ కదా. మామూలుగా సహజంగా జుట్టు ఉంటే ఆ నల్లదంతో ఉండే అందం లేదు. ఆ రంగు వేసిన తర్వాత అదేదో రకంగా చెప్తే బాగుండదు కానీ అలా తయారైపోతాం. కానీ ఆవిడ జుట్టు అలాంటి అందమైన జుట్టు. చెంచరీగతియ సుందరవేణికి అని ఆవిడ చెప్తూ ఇంకా ఎలా ఉంది ఆవిడ? రక్షితామర శ్రేణికి. అమర శ్రేణి అంటే దేవతలు. ఆ దేవతా సమూహాన్ని చక్కగా రక్షించింది ఆవిడకి. తోయజాత భవచిత్తమసీకరణైక వాణికి. బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మగారికి కూడా చక్కగా ఆయన్ని వశం చేసుకునేది ఆయన వశంలో ఉండేది. ఎవరో చెప్పచ్చు అలా ఉండేది ఆ తల్లి. వాణికి నమస్కరిస్తున్నారు. ఎలా ఉంది ఆ తల్లి? అక్షరామ సుఖ వాణిజ పుస్తక రమ్యపాణికి. అందమైన చీట. ఆ చేతుల్లో ఏమి ఉన్నాయంటే ఒక దాంట్లో మాల పట్టుకుందట. ఆడ సరస్వతి మాల పట్టుకుంది, అలాగే చిలుకని పట్టుకున్నది, పుస్తకాన్ని పట్టుకున్నది, పద్మాన్ని పట్టుకున్నది. అందమైన చీకలిగినటువంటి ఆవిడకి అని. ఏం చేస్తున్నారండి అని అడిగితే, అమ్మా తల్లి దయాంభోనిధి, దయ కలిగిన దానా, నేను కవిత్వం రాద్దాం అనుకుంటున్నాను. కృష్ణుడి గురించి కన్నయ్య వైభవం రాద్దాం అనుకుంటున్నాను. రాయండి. ఏం నేను రాయడం నేను గొప్పవాడినా? మిమ్మల్ని ఇప్పుడు రాయమన్నారనుకోండి రాస్తారా? మా నాన్న గొప్పవాళ్ళ మిమ్మల్ని మీరు ఏమంటారు? భాగవతం చెప్పబోయా అన్నారనుకోండి ఏమంటారు? చెప్పండి. నేను జీవస్వామినే, అహోబిల స్వామినే, లేక సాతులూరు వారినే, నేనెవరిని అంటారా అంటారండి? అలాగా ఈయన చెప్పుకుంటున్నా నేను ఎవరినమ్మా, నాకేమొచ్చు కనుక పుట్టం బుట్ట అని ఇందులో చెప్తున్నాను. పుట్టం బుట్ట శనంబునన్ములవ అంభోయాన పాత్రంబునన్నెటంగల్గను కాడిగొల్వను. అమ్మా నేను శరీరంలో బాగా కప్పేసి పైనంతా పుట్టలు వచ్చేసిన వాల్మీకిని కానమ్మా నేను. అందువల్ల నేను అలాంటి నా పైన అలాంటి పుట్టలేదు, మొలవలేదు. నేను వాల్మీకి అనుకుంటున్నావా? ఆయన రామాయణం రాసినట్టు ఆది కవి ఆయన. అంతటి ప్రాచుర్యం నాకు లేదు తల్లి. పోనీ పడవలో ప్రయాణిస్తూ ఉండగా పుట్టిన మహంలో ఉన్నాడు. అంభోయాన పాత్రంబునని నెట్టంగల్గను. వేదవ్యాసుడు పరాశర మహర్షికి సత్యవతికి ఆయన జన్మించాడు. పోనీ అలాంటి వ్యాసుని అనుకుంటున్నావా? నేను వ్యాసుని కానన్నా. కాళిగొల్వను, కాళికాదేవిని కొలిచాడు ఎవరైనా? కాళిదాసు. నేను కాళిదాసున పోనీ వాళ్ళంటే వాల్మీకి రామాయణం రాశాడు, వేదవ్యాసు మహాభారతం భాగవతాదులు రాశాడు. మరి కాళిదాసు ఈయనడు గొప్పవాడంటే ఈయన కాళీ అమ్మవారిని కొలిచి ప్రభువంశం రాశాడు, గొప్పవాడండి. అలాంటి వాళ్ళందరూ ఎన్నో పంచకావ్యాలు రాసిన వాడండి ఆయన, సామాన్యుడా. అలా నేను అలా కాళికాదేవిని కొలిచిన వాడిని కానమ్మా, నాకు అవన్నీ ఏం తెలియవు. అందులో తల్లి పురాణింబం ధనంగొండి. నేను పురాణాలని రాద్దాం అనుకుంటున్నాను. ఇది భాగవత పురాణాన్ని. మరి ఆ పురాణం రాద్దామంటే నేను ఎలా రాయగలను? నేను రాయడం నాకు శక్తి లేదమ్మా. చూడు, మంచి భావన ఉండి నేను అంత గొప్పవాడిని కాననుకోవాలి తప్ప నా అంత గొప్పవాడు ఇంకోటి లేడు అనే గర్వం ఉంటే ఆ మనిషి ఏం సాధించలేడు, ఏం చేయలేడు. అందుకే ఆయన చెప్తున్నాడు, మీ దెట్టే వెంట జరిందు తత్సరణి నాకీవమ్మ ఓయమ్మ మేల్ పట్టున్న కగుమమ్మ నమ్మితిజు నీ బ్రాహ్మీ దయాంభోనిధి. ఓ దయ కలిగినటువంటి ఒక కవి, దయా సముద్రమా అంటున్నారు సరస్వతీదేవి. అమ్మా నాకు నువ్వు నా వెంటే ఉండి చేపట్టుకుని నన్ను నడిపించవా తల్లి.
ఆయన నడిపించమని ఆమెని కొలుస్తానంటలేదండి, విచిత్రం. సరస్వతీదేవి నీ మీద పద్యాలు రాస్తానంటలే, ఏమంటున్నారు? నా స్వామి గురించి నేను పాడాలన్నా నాకు కృపని కలగటి. ఈయన దుర్గాదేవిని ప్రార్థించారు, సరస్వతీదేవిని ప్రార్థించారు. ఎవరిని ప్రార్థించినా ఎవరి కోసం ప్రార్థించారు? కృష్ణుడి కోసమే. మరి గోపికలంతా కాత్యాయని వ్రతం చేశారు, దుర్గాదేవి. ఏమండి తప్పు కదండి, గోపికలు కృష్ణుడు చేస్తే చేయొచ్చా అంటే, కాత్యాయని దేవి చేస్తూ వాడు ఏమనుకోలేరు? ఏమండి, నందగోపుని కుమారుణ్ణి పతిగా మాకు పతిని లేహి అడగడం తప్పదు. అంటే ఆయన అందులో మాకు మధ్యాహ్నం అనిపించింది, మా బాబుని మాట్లాడుతుంటే, ఎందుకు అసలు ఇలాగా స్తుతించాలి, అవసరమా, తప్పే ఉంది, నా స్వామి మీద నాకు ప్రేమ కూడా కలిగించండి అని మరి ఆండాడు తల్లి కామదేవుని ప్రార్థించలా మన్మధుని చేసిందా లేదా? ఓ మన్మథ నాడిని వేంగళవర్కన్నై విధి అని అమ్మ నన్ను ఆయనతో చేర్చబోయే మన్మధుని కోరింది. ఇతర దేవతారాధన తప్పు కదా అంటే, తన కోసం చేస్తే తప్పు, నన్ను ఆయనతో చేర్చవయా, నన్ను చూడట్లేదయా, ఆయన మీద ప్రేమ కలిగేలా చేయవయా, ఆయన కూడా నా మీద ప్రేమ కలిగేలా చేయి. పొరచా పొరకూడదా? తప్పేం కాదు. పోతనామార్చం వారు కూడా అలాగే చెప్పారేమో. అందుకే అమ్మవారిని చెప్తూ ఆవిడ ఎంత గొప్పది అంటే, నేను ప్రార్థించే స్వామి సత్వగుణం కలిగినవాడు. సత్వం అంటే తెలుగు. అమ్మ నువ్వు కూడా తెల్ల చీర కట్టుకున్నావు, అంత తెలిపే కనుక నాకు ఆ సత్వాన్ని తెగ కలిగించు అంటూ అందరికీ పద్యం వచ్చినవే, చాలా అందమైన పద్యాలు. ఒకసారి మా పెద్దలు చెప్పారు, కనీసం భాగవతంలో వ్యాస భాగవతం చదువుతూ తెలుగువాడి కాబట్టి పోతా పద్యాలు కన్నా చదువులేరా బాబు అంటారు. చాలా అందమైన పద్యాలు. ఆయన ఎంత బాగా వర్ణించారండి. మనం కూడా ప్రార్థన చేసుకుంటే మనకు కూడా కృష్ణ భక్తిని కలిగిస్తారు వాళ్ళందరూ, దేవతలందరూ. విడిగా చదివిమంటే ఇవ్వరండి, కృష్ణుల గురించి చెప్పాలని నా కవిత్వం నుండి ఇచ్చేస్తారు వీళ్ళందరూ. అందుకే నేను కూడా అదే అడుగుతున్నా, అమ్మా నాకు అన్నయ్యని, నా గురువుని, నా సంప్రదాయ వైభవాన్ని చెప్పడానికి నాకు వాక్కు నువ్వు అడుగుదామా? ఆ వాక్కు అడుగుదాం. ఎంత బాగా చెప్పారు ఆ తల్లి గురించి. శారద నీలబిందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార పేద రజతాచల తాస ప్రణీచ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగారగ నిన్నడు గల్గు భారతి. ఓ తల్లి, నేను ఎప్పుడు నేను చూస్తాను కదా. చిన్న విశేషణం, ఈ పైన అన్ని విశేషణాలు ఇవన్నీ తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉండే ఇష్టంతో చెప్పి ఇలాంటి తెల్లగా ఉండి నువ్వు అని చెప్పారు. ఏమేంటి అవన్నీ? శారద నీరద. ఓ శారద తల్లి, శరత్కాలంలో ఉండే నీరద. నీరద అంటే మేఘం. శరత్కాలంలో ఉండే మేఘం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. నీరద. ఇందు. ఇందు ఉండే చంద్రుడు తెల్లగా ఉంటాడు కదండి, ఆ చంద్రుడు తెల్లగా ఉండేది. ఘనసార పటీల. ఘనసారం అంటే మనకి పచ్చగర్పూరం. పచ్చగర్పూరం కూడా తెల్లగా ఉంటుంది కదా. అలాగే పటీలం, మరాళము, మల్లిక, హారము అంటే మనకి మల్లికా పుష్పాలు అంటారు కదండి, ఆ తెల్ల పుష్పాలు. జాజి పువ్వు, అవి కూడా తెల్లగా ఉంటాయి కదా. అలాగే తెల్లని మాల, హారం, ఆహారంగా ఉన్నది. తుషారం అంటే మంచు, అది కూడా తెల్లగా ఉన్నది. పేనం, పురుగు, అది కూడా తెల్లగా ఉన్నది. తెల్లగా ఉండే పదాలను చూపించారు, పదార్థాలు పేర్లు ఇక్కడ ఇచ్చారు. అలాగే రజతాచల. రజతాచలం అని వెండి కొండ. వెండి కొండ అంటే మంచు కొండ, వెండిగా కనబడుతుంది. ఆ కొండ రజతాచల. కాసం అంటే అదొక గడ్డి పూలు, తెల్లగా ఉంటుంది, ఆ పూలు గురించి చెప్పారు. అలాగే ఫణీశ. ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుడు నీ వర్ణం అమ్మా నువ్వు. కుంద. మల్లెపూలు. మల్లెపూలు ఎంత తెల్లగా ఉంటాయి, అంత తెల్లగా ఉంటుంది అమ్మ. అలాంటి మందార పుష్పాలు. సుధాపయోధి అంటే పాల సముద్రం, అంత తెల్లగా. సితతామరస. తామరలు, తెల్ల తామరలు ఎలా ఉంటాయో అంత అందం ఆ తల్లి యొక్క వర్ణం అన్నమాట.
అమరవాహిని శుభాకారత నొప్పు. అమరవాహిని అంటే గంగ, ఆకాశం నుంచి పడే గంగ తెల్లగా ఉంటుంది. అలాంటి ఆకృతిలో ఉండే ఆ ఆకారంలో తెల్లగా ఉండే స్వచ్ఛమైనది ఓ తల్లి, నా మదిలో నువ్వు ఎప్పుడు భాషిస్తావో, నాకెప్పుడు ఆ శుభాకారం నా మనసులో ఎప్పుడు ప్రతిఫలిస్తుందో. దేనికోసం? నిన్ను అడిగి నేనేదో అందరి ద్వారా కిరీటాలు పెట్టించుకోవడానికి కాదమ్మా, నా స్వామికి చక్కని వైభవాన్ని కలిగించే మంచి మాటలు నా నుంచి జారువాలి. అందుకోసమే అమ్మా ఇంకా నేను చేయగలరా అని దుర్గాదేవి కూడా సూచించారండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సురారులమ్మ కడుపారిడి చెడియమ్మ. ఎంత అందంగా దుర్గాదేవి సూచించారు. ఎందుకు చెప్తున్నారేంటి? ఈ పద్యం అందరూ వచ్చిందే. అసురుల యొక్క తల్లుల కడుపుకి వాళ్ళకి చెడు కలిగేలా చేసుకుంటుంది. తన్ను లోనమ్మిన వేల్పుల అంటే ఎవరైతే తన్ని లోపల మనసులో నమ్ముతారో అలాంటి వాళ్ళందరి లోపల ఉండేటి అమ్మ, చాలా పెద్దమ్మ అంటారు. పెద్దవాడు, చాలా పెద్దవాడు. కృష్ణుడు వర్ణించాడు కదండి. ఎవరైతే నిన్ను చక్కగా నాకు నువ్వు సహాయం చేసావు కదా, కృష్ణుడు చెల్లిరాడు, ఎవరో కాదు, మాయ. నిన్నందరూ కూడా దుర్గా, చండీ, కాళీ లాంటి నామాలతో ఆరాధిస్తారు. ఆరాధించిన వాళ్ళందరూ ఈక్షాలను నెరవేరుస్తావు అని చెప్పి ఇచ్చాడు కృష్ణుడు. అందుకే కృష్ణుడు వరం ఇచ్చాడని ఈవెన్ అడుగుతున్నారు. పోతనామాచ్యంలో ఏమని అడుగుతున్నారు? అమ్మా తల్లి, నేను శరణు పెడుతున్నాను, నాకు వరం ఇవ్వు. ఏం చేయాలి అంటే, నాకు మహత్వ, కవిత్వ, పటుత్వాన్ని నాకు కలిగి మా సంపద, నాకు ఆ సంపద. ఎలాంటి సంపద ఇవ్వాలి? మహాత్వం, గొప్పదైనటువంటి సంపద. దాంట్లో కవిత్వం కూడా రావాలి, ఆ పటుత్వం చక్కగా ఉండాలి. అలాంటి సంపదను నాకు ఇవ్వమా అని దుర్గాదేవిని అడిగారు. ఇంకా ఆ దుర్గాదేవి అయిపోయిన తర్వాత లక్ష్మీదేవిని పట్టుకున్నారు. వీళ్ళు కవిత్వాన్ని ఇచ్చేసారు కదా. మరి ఆ స్వామి గురించి చెప్పాలంటే, ఆ స్వామి నా మదిలో రావాలంటే, ఆ స్వామిని ఎప్పుడు వదలకుండా ఉండి మనల్ని ఆయన దరిచేర్చే తల్లి ఎవరు? లక్ష్మీదేవి. ఆమె ప్రార్థిస్తున్నారు. అమ్మా లక్ష్మి తల్లి, నేను ప్రార్థిస్తున్నా అని ఆమె ప్రార్థిస్తూ, హరికి పట్టపు దేవి, ఆ హరికి పట్టపు రాణికి అమ్మవారు. ఈవిడ తప్ప ఇంకా పెద్దవాడు ఎవరు లేరు. అందుకే పిరాట్టి, పెరిగే పిరాట్టి అంట పెద్ద ఈవిడ చెప్తే ఏదైనా చేయాల్సింది వినమాట. హరికి పట్టపు దేవి పుణ్యముల ప్రోహు. పుణ్యాలన్నీ ఒక చోట రాశిగా వస్తే ఈవిడేంటి? అన్ని పుణ్యాలు ఉంటే తప్ప ఈయనకి భార్య అయ్యే అదృష్టం ఉంటుందండి. ఎవరికి ఉంటుందండి? విష్ణుమూర్తికి భార్యగా కాగలిగే అదృష్టం అందరికీ ఉంటుందా? ఎవరికి ఉంటుందండి? మా గోదమ్మకి, మన సీతమ్మ, లక్ష్మీదేవికి తప్ప ఎవరికి ఉండదు, అందరికీ ఉండదు. ఎంతో పుణ్యాల ఆశంతా ఒకటి పోస్తే ఆ వ్యక్తిని పుణ్యముల ప్రో అర్థంపు పెన్నిక. ధనరాశులన్నిటికీ కూడా ఇవిడే అధిపతి అన్నమాట. అలాంటి తల్లి చంద్రుని తోబుట్టువు, చంద్రునికి తోబుట్టువుగా పుట్టింది. అందుకే చంద్రుడిలో ఎంత చల్లదనం ఉంటుందో ఈవిడ కూడా చల్లదనమే ఆయనకు వచ్చిందండి. ఆయనకు ఉన్నది కాదు. చంద్రుడికి ఎందుకు చల్లదనం వచ్చిందండి అంటే ఈవిడ యొక్క చల్లదనమే. చంద్రునితో పుట్టువు భారతీ గిరిసుతో నాడు పూకోణి. భారతి సరస్వతీదేవి అలాగే పార్వతీదేవి, వీళ్ళతో వాళ్ళందరూ ఆడుకుంటారు లక్ష్మీదేవితో. వాళ్ళతో ఆటలాడే పూని అంటున్నారు ఆయన. తామరలందుండెడి ముద్దరాలు, తామర పుష్పాలు ఉంటుందండి. పద్మవాసిని, పద్మజ అంటారు కదా అమ్మవారిని. అందులో అటువంటి ఆవిడ ముద్దరాలు జగములు మన్నించు ఇల్లాలు భాసురతం లేనులు బాబు తల్లి సిరియిచ్చు నిత్య కళ్యాణం. మాకు చక్కని సంపద ఇవ్వాలి. ఆ తల్లి యొక్క కృప, ఆ ఒక లేచిన కటాక్షం అంతా పడితే చాలు, జన్మ జన్మల్లోని దారిద్ర్యం అంతా పోతుంది. అమ్మ అలాంటి కటాక్షాన్ని మాకు ఎప్పుడు నిత్యం ప్రసరింపజేయి, మాకు ఎప్పుడు ఇవ్వు అన్నారు. అనగానే వీళ్ళందరూ ఇచ్చినటువంటి శక్తి వల్ల ఆ మహానుభావుడు చక్కగా భాగవతాన్ని రచించాడు. పోతనామాచ్యంలో
అయితే ఈ భాగవతాన్ని ఎందరో అడిగారు, ఎవరే అయినా ఎందుకు దారిద్ర్యాన్ని అనుభవిస్తావు, చక్కగా దీన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కదా, దాంతో హాయిగా నీ పిల్లల్ని వాళ్ళని బతికించుకోవచ్చు కదా అంటే, ఈ భాగవతాన్ని అన్యులకి నేను అమ్మను. వీళ్ళందరూ ఎవరు? ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనములను సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మడు వేడు నంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ బ్రహ్మణ పోతరాజుడు భాగవతంబు జగద్గీతంబుగన్. ఈ లోకాన్ని హితం చేయడం కోసమని భాగవతాన్ని అనుగ్రహించాడు వేదవ్యాసుడు. దాన్ని పోతరామాచార్యుల తెలుగులో అనుగ్రహించారు. ఈ గ్రంథాన్ని అన్యులకు ఎవరికో ఇచ్చి డబ్బులు చేసుకుని ఆ సొమ్ములు పుచ్చుకొని అవి ఇవి తినేసి ఒళ్ళంతా కలిసి అహంకారంతో ఇంతవాడిని కన్ను మిన్ను గానక పాడు పనులు చేసి దాని ద్వారా యమరాజు కోపం వచ్చి ఆయన వేసే సమ్మెటి పోటులు ఏం చేస్తాడు? నరకానికి పోతే నరకానికి వెళ్ళిన తర్వాత నూనెలో వేపుతారటండి, స్తంభాలను కాగలించుకోమంటారటండి, సూదులతో గుచ్చుతారటండి, శూలాలతో పొడుస్తారటండి. ఎందుకండి ఇవన్నీ మనకి అవసరమా? ఎందుకు ఈ రాజుల కొలువు నాకు? ఈ మనుష్యులు నరాధములు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేను ఇచ్చి ఆ సొమ్ములు నాకొద్దు, ఈ నరకం నాకొద్దు. అందుకే నేనేం చేస్తున్నా, హరికి ఇచ్చేస్తా. ఈ భాగవతం హరి కోసమే. అందుకే ఏదైనా కొద్ది రాస్తే భగవంతునికి దానార్థం చేయాలి తప్ప ఈ మనుష్యుల కోసం అయ్యా ఈ గ్రంథాన్ని నీకు అర్పిస్తున్నా అనకండి. వాడికి అర్పిస్తే ఇస్తాడు. 5,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను, ₹1,00,000 ఇచ్చాను. ఎవరికి ఇవ్వాలి? హరికి ఇవ్వాలి. ఆయన అక్షయమైన సంపాదిస్తాడు. మిగతా వాడు ఇచ్చే సంపదలకి క్షయమే. అందువల్ల అలాంటి సంపద నాకు వద్దయా అని అంటారు. అయితే ఇది ఎంతకండి ఎలా వచ్చింది ఇంత భాగవతాన్ని రాసే శక్తి ఎలా అంటే, పోతనామాచార్యులు చెప్తారు. అసలు నేను ఇలా రాయడానికి గల కారణం ఏమిటంటే, ఒకనాడు గంగానది తీరంలో నేను కూర్చున్నా. ఆ రోజు పౌర్ణమి, చంద్రగ్రహణం వచ్చింది. ఆ చంద్రగ్రహణం రోజు ఒరే గ్రహణం పట్టినప్పుడు జపం చేసుకోమని చెప్తారు. తెలుసు నాకు ఎందుకు చెప్తారు గ్రహణం నాడు చేసుకోమని అంటే, సూర్య చంద్రుడు ఇద్దరు కూడా ఏ రోజైతే కనపడాలో అది దుర్దినం అంటారు, చెడ్డ రోజు, ఆసురీ శక్తి పెరిగే రోజు, అందరి మనస్సుల్లో కల్మషాలు ఇంకా పెంచి రాక్షసత్వం ఆవరించే రోజు. అలాంటి రోజున మనిషి ఎవడైనా సరే భగవంతుని ధ్యాన నిమగ్నుడై ఉంటే వాడి దరికి ఇవి రావు, ఏ రకంగానూ రావు. అందుకే ప్రయత్నపూర్వకంగా అన్నా సరే స్నానమాచరించి శుచిగా భగవన్నామ సంకీర్తన చేసుకోండి. పుణ్యం కోసము పట్టొస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టండి. చక్కగా మంత్రానుష్ఠానం చేసుకోమంటారు. అందుకే గంగా తీరంలోకి వెళ్ళి త్రివేణి సంఘం, అలాగే గంగా నదీ తీరం లాంటి చోట్ల అందరూ వెళ్ళి స్నానమాచరించి తపస్సు చేసుకుంటారు. అవి చాలా గొప్ప క్షేత్రాలు. ఎక్కడైనా సరే మన ఆగమ శాస్త్రాల్లో కూడా ఆలయాలు మూసేయమని చెప్పలే. మనం ఇప్పుడు కట్టేసుకుంటున్నాం, కానీ ఆగమ శాస్త్రం ప్రకారంగా ఆ సమయంలో భగవంతుని ఆలయాలలో మూర్తులకు అభిషేకం జరుగుతుంది. అయితే ఉత్సవమూర్తులకు అభిషేకం జరిగేటప్పుడు ఆలయంలో కూడా దర్శనం చేయకూడదు. అందుకని ఆలయం మూసివేస్తారు. అది తెలియక మన వాళ్ళు మూసివేస్తున్నారు, అభిషేకాలు అయిన తర్వాత చేసుకుంటున్నాం. కానీ ఆ గ్రహణం సమయం అయ్యేంత వరకు శ్రీరంగ క్షేత్రంలో ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కాబట్టి వెళ్ళి చూడండి. శ్రీరంగం అన్ని ఆలయాలకి ప్రధానమైన టైం 2 గంటలు ఎక్కడ చేస్తాం, అర్ధరాత్రి పూట అంటే అర్చకులకి అందరికీ ఇబ్బంది కదా. ఆలయం పూర్తి చేసేసుకుని ఆ తర్వాత మనం చేసుకుంటాం. అలాగే 8 గంటల ముందు నుంచి ఆలయంలో తీర్థ ప్రసాదాలు, మనం ఎవరన్నా వస్తే ప్రసాదం పెడితే మళ్ళీ కొంతమంది తిండ్రు ఇవన్నీ ఏమో ఉంటాయి కనుక దేవుడికి నివేదనలు చేయాలి. మరి శాస్త్రం తానే చెప్పాడు కనుక ఇవన్నీ ఇబ్బంది అవుతాయి కదా అని మన దగ్గర లోకల్లో ఇప్పుడు ఆచారం అది అయిపోయింది. అలా పూర్వం ఉన్న ఆచార విధానం అయితే అదనమాట. అందుకని ఈ గ్రహణ కాలంలో మంత్రానుష్ఠానం చేయడం అనేది ప్రధానంగా ఉంటూ ఉండేది. ఆ మంత్రానుష్ఠానం కోసం నేను కూడా వెళ్ళేట. పోతనామాచార్యుల వారు సహజంగా శివభక్తుడు.
ఆయన వెళ్ళి స్నానం ఆచరించి శివుణ్ణి ధ్యానం చేశాడు. శివుడు ఎంత గొప్పవాడో తెలుసా అండి. ఈశ్వరాకు జ్ఞానం ఇచ్చేటు, ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే ఆయన ఏం చేశాడు, వరి నాన్న అన్నదాగా నువ్వు జపం చేయాల్సింది సర్వేశ్వరుని పరమాత్మని. ఆయన జ్ఞానాన్ని కలిగించాడో ఏమో, నిమీలిత నేత్రాలతో ఉన్న తాను అని చెప్తున్నాడు పోతనామాత్యుడు. అలా నిమీలిత నేత్రాలతో ఉన్నప్పుడు నాకు ఆకాశంలో ఒక అందమైన రూపం కనపడింది, ఒక గొప్ప సాక్షాత్కారం కలిగింది. ఏమైంది అంటే, మెరకు చెంకటనున్న మేఘంబు కైవడి, ఒక అందమైనటువంటి ఒక రూపం కనపడింది. మెరకు చెంకటనున్న మేఘంబు కైవడి నువ్విద చెంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధాసారంభు పోలిక ముఖమున పోడు, నవ్వు మొలచువాడు. ఎలా ఉన్నాడు ఆ స్వామి అంటే, ఎవరో ఒక రూపం కనపడదు, ఆ స్వామి ఉన్న ఆకృతి చెప్తున్నారు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే నల్లని మేఘం పక్కన ఒక మెరుపలా మెచ్చింది అక్కడ ఎంత అందంగా ఉంటుందండి. అలా ఒక నల్లని రూపంతో ఉన్న స్వామి పక్కన ఒక చెంగట ఒక అమ్మాయి ఉంటుంది, ఆవిడ మెరుపులా ఉంటుంది. నీలతో ఇద మధ్యస్థ విద్యుల్లేకే భాస్వర, వేదం చెప్తుంది కదా. నీలతోయం అంటే నీళ్లతో ఉన్నటువంటి మేఘం, నల్లని మేఘం పక్కన మధ్యలో ఒక మెరుపు తీగ ఉంటే ఎంత అందమో, నల్లని ఆ రూపం మధ్యలో బంగారు తీగల ఒక స్త్రీ ప్రకాశిస్తున్నట్టు చూశాడు ఆయన. ఆయన ముఖం చూస్తే చంద్రమండలంలో ఉన్న సుధాసారం అమృతం ఎలా ఉరుగుతుందో అలా ఆయన ముఖారంగం నుంచి చక్కగా మంచి చిరునవ్వు మురుస్తుందండి. అందంగా ఉందండి ఆ నవ్వు, ఇంకా ఇంకా చూడాలనిపిస్తుందండి. ఆ స్వామి రూపం సామాన్యం కాదు కదండి. క్షణే నవతాముపైదు రూపం, క్షణే నవతాముపైది తదేవ రూపం రమణీయతాయా అంటారు. క్షణానికి అందం పెరుగుతూ ఉంటుందట. ఎవరిలో అయితే క్షణానికి ఇంకా అందం పెరిగి చూడాలి అనిపిస్తుందో అదే రూపం అంటారు. క్షణానికి చూడద్దురా అంటే అదొక రూపం అంటారు. దాని పేరు రూపం అంటారు. అది స్వరూపం, పరమాత్మ రూపం. చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. అంటే కష్టైక ప్రియ దర్శన అంటారు. చూసే కొద్దీ ఇంకా ప్రియంగా చూడాలనిపించే రూపం అన్నమాట. అలాంటి గొప్ప రూపంతో ఉన్నాడు. ఇంకా ఎలా ఉంది ఆయన రూపం నాకు కనపడింది. ఎలా ఉందంటే, వల్లీయుత కమాల వసుమతీకము భంగి బలువిల్లు మూపురమున బలుగువాడు. ఒక సన్నని తీగ ఒక అందమైన తమాల వృక్షానికి చుట్టుకున్నట్లుగా ఆయన యొక్క మూపురానికి భుజానికి వాడు వేసుకుని ఉన్నట్టే. ఇది ధనస్సుని పట్టుకున్నట్టు, అలాగే ధనస్సుని పెట్టుకున్నాడు చేతిలో. ఓ పక్క అంగరం ఉంది, ఇంకో పక్క ముఖారవిందం చంద్రమండలంలాగా అమృతం ఒలుపుతున్నట్టుగా ఉంది. చేతిలోనేమో విల్లు పట్టుకుని ఉన్నాడు బాణం. నీలనగాగ్ర సన్నిహిత భానుడు భంగి ఘన కిరీటముల గలగువాడు. నీల నగాగ్రం, నగం అంటే పర్వతం, నల్లని పర్వతం. దానికి అగ్రభాగంలో ఎలా అయితే కనుక సూర్యుడు ఉంటే ఎలా ప్రకాశిస్తుందో అలాగా నల్లని తిరిమి దేహం, ఆ దేహం మీద బంగారు కిరీటం, ఆ కిరీటం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. ఆ స్వామి యొక్క దేహం నీలంగా ఉంది, పైన సూర్యుడిలా మెరిసే ఒక అందమైన బంగారు కిరీటం ఉంది. ఇంకా ఎలా ఉన్నాడు, పుండరీక యుగము బోలు కన్నులవాడు. పుండరీకాల్లో పెద్ద పెద్ద నేత్రాలు ఉన్నాయండి, అద్భుతమైన నేత్రాలు, పెద్ద నేత్రాలు. వెడద యురము వాడు, విశాల వక్షస్థలం స్వామిది. విపుల భద్ర మూర్తివాడు, రాజముఖ్యుడొక్కడు. నా కన్ను ఒక నిదుర కానబడి, నా కన్ను పోషించండి. ఆ భద్రమూర్తి అందరికీ మంగళాలు కలిగించే స్వామి నా కళ్ళకు పోషించాడు. వెంటనే కళ్ళు తెచ్చారు. నేను ఏ స్వామి అయితే ప్రార్థన చేస్తున్నానో ఆ స్వామి గారికి కనిపించాడే. కనిపించి నాకు మనస్సులో సాక్షాత్కరించి
భాగవతం రాద్దాం అనుకుంటే ఈయన కనబడి రాయిరా అంటున్నాడు. అందువల్ల రాయించేవాడు ఎవరో నాకు ఇప్పుడు అర్థమైంది. నేనేం చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మనసు ఆయన అనుకున్నట్ట. రాముడు చెప్పిన సందేశం ఏమిటి? పలికెడిది భాగవతమట, పలికించెడి విభుడు రామ భద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికిన వేరుండుగాద పలుకగనేల. వేరే గ్రంథాన్ని ఎందుకంటే చదవడం. నాకు కనపడింది ఎవరిప్పుడు? సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఆయనే సాక్షాత్కరించాడు. నేను పలికేదేమో భాగవతమా, పలికించేవాడు ఎవరు? శ్రీరామచంద్రుడా. ఈ పలికిన పలుకులన్నీ భవాన్ని అంటే సంసారాన్ని హరించి పారవేస్తుందా? ఇలాంటి సంసారాన్ని పారద్రోలే ఈ హరి కథ తప్ప ఇంకా వేరే కథ ఎందుకు చెప్పాలి? ఈయనే చెప్తాను. మరి చెప్పడానికి ఎవరి తరం అవుతుంది భాగవతం చెప్పడానికి? భాగవతము తెలిసి పలుకుట చిత్రము, సూలికైన తమ్మి చూలికైనా, బ్రహ్మదేవుడికైనా సరే, అలాగే సూలి పరమశివుడికైనా సరే భాగవతం చెప్పడం చాలా కష్టం. మనం నువ్వెలా చెప్తున్నావు అంటారేమో. నేను సొంతగా చెప్పట్లేదండి. తెలియవచ్చినంత వివిధ జనుల వలన భిన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట వరకు నాకు మాత్రం వచ్చునండి. మామూలు బుధజనుడు అంటే మంచివాడు. వివిధ జనుల వలన విశేషమైన ప్రజ్ఞ కలిగినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చెప్పినటువంటి మాటలు విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతూ, నాకు ఎంతవరకు విన్నానో ఎంతవరకు నాకు అర్థమైందో దాని మొత్తాన్ని నేను తెలియపరుస్తాను అంటూ పోతనామలో చక్కగా ఇంకో తెలియజేస్తారు. ఈ భాగవతం పోతన భాగవతం వ్యాస భాగవతంలోనూ మనం చూస్తాం. ఈరోజు ఇప్పటివరకు భాగవతం యొక్క వైభవం మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఈ భాగవతాన్ని అనుగ్రహించిన మహానుభావుడు వేదవ్యాసుడు. ఈ సంస్కృత వేదాంతంలో ఉండే భాగవతాన్ని అనుగ్రహింపజేసిన వాడు రాయడానికి కావలసినటువంటి ఒక శక్తి పౌష్కర్యాన్ని కలిగించిన వాడు నారదుడు. ఎలా అనేది నాకు బయట వరకు తెలుస్తుంది. వేదవ్యాసుడు ఈ పురాణాన్ని అందించాడు ఎవరి కోసం? సకల లోకాల శ్రేయస్సు కోసం. అలాంటి భాగవత వైభవాన్ని క్రమంగా మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. హరయే నమః, హరయే నమః, హరయే నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. గోవింద. భాగవతం శ్రీ